ఫ్రెండ్స్ ఇదైతే మనకి IIIT కర్నూలు అనమాట. అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కర్నూలు అనమాట. ఒక నాన్ టీచింగ్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ చేశారనమాట. ఇక్కడ చూసుకుంటే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ రెగ్యులర్ నాన్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించి ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్. మీరు చూసుకుంటే ఇక్కడ టెక్నికల్ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ రిజిస్ట్రార్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే మెకానికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అలాగే జూనియర్ సూపరింటెండెంట్, స్టాఫ్ నర్స్, ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్, జూనియర్ టెక్నీషియన్ ఫర్ కంప్యూటర్ సెంటర్, జూనియర్ టెక్నీషియన్ మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, అలాగే జూనియర్ అసిస్టెంట్ అనమాట. ఇవైతే ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రూప్ సి, మిగతావన్నీ కూడా గ్రూప్ బి అండ్ ఏ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మన పర్మనెంట్ వేకెన్సీస్ అనమాట. ఇక్కడైతే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చారు, చూసుకోవచ్చు అనమాట. అలాగే కేటగిరీ వైజ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీ కేటగిరీలో లేకపోతే కనుక ఒకవేళ యూఆర్లో ఉంటే మీరు ఆ యొక్క కేటగిరీకి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ చూసుకుంటే కనుక జూనియర్ అసిస్టెంట్ మనకి ఓబీసీ ఎన్సీఎల్లో ఒక పోస్ట్ అయితే ఉంది, అలాగే జనరల్ కేటగిరీలో ఒక పోస్ట్ అయితే ఉంది. టోటల్గా 2 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇంకా జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి కూడా గ్రూప్ సిలో వేరియస్ కేటగిరీస్లో మీ జాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. 27 ఇయర్స్ అప్పర్ ఏజ్ లిమిట్. ఇంకా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ యాజ్ యూజువల్గా మీకు అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. మీ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. 55%తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం ఉంటే సరిపోతుంది. అలాగే జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా లేదంటే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ BE BTech అని చేసి ఉన్నా కూడాను ఆ యొక్క స్ట్రీమ్స్ లేదంటే డిసిప్లిన్స్లో మీరు దానికి ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదంటే కనుక ITI చేసి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడాను ఆ యొక్క డిపార్ట్మెంట్లో మీకు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఈ యొక్క జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి డిప్లొమా లేదంటే ITI విత్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లేదంటే కనుక BE BTech లాంటి ఇంజనీరింగ్ కోర్సెస్ చేసినా కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో మన జూనియర్ టెక్నీషియన్ అన్నిటికీ కూడాను సేమ్ అనమాట. అయితే మీరు ఇక బ్రాంచెస్ అయితే చూసుకోవాలన్నమాట. ఆ యొక్క డిపార్ట్మెంట్ అంటే కంప్యూటర్ సైన్స్ మెకానికల్ ఏంటని అది చూసుకొని దాంట్లో మీకు ITI లేదంటే BE BTech లేదంటే డిప్లొమా ఉంటే ఇక జూనియర్ టెక్నీషియన్కి అప్పుడైతే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్టర్కి సంబంధించి మనకి BPED అయితే ఉండాలన్నమాట. ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఉండాలి. 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. స్టాఫ్ నర్స్కి సంబంధించి కూడా మనకి BSc ఫస్ట్ క్లాస్ నర్సింగ్ BSc అయితే కావాలి. దాంతోపాటు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కూడా అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా కూడా 3 ఇయర్స్ డిప్లొమా అంటే GNM చేసిన వాళ్ళు కూడాను విత్ ఎక్స్పీరియన్స్ దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా జూనియర్ సూపరింటెండెంట్ అంటే ఎనీ డిగ్రీ విత్ 55% మార్క్స్తో పాటు 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కావాలి. ఇంకా జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అది కూడా BE BTech ఫస్ట్ క్లాస్తో పాటు మనకి 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట. మీరు అప్లై చేసే ముందు తప్పనిసరిగా ఈ యొక్క నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకొని అప్లై అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి దీనికి అప్లికేషన్ ఫీజు అయితే ఉన్నదనమాట. అయితే చూసుకుంటే మనకి ఇక్కడ SC ST క్యాండిడేట్స్, PWD క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ ఎవరికి ఫీజు లేదనమాట. ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి. ఇంకా జనరల్ క్యాండిడేట్స్లో కూడా మనకి మేల్ క్యాండిడేట్స్ మాత్రమే UR OBC AWS క్యాండిడేట్స్. ఒక పోస్ట్కి మీరు 500 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మీరు మల్టిపుల్ అప్లికేషన్ అంటే మల్టిపుల్ పోస్టులకు అప్లై అయితే చేసుకోవాల్సి మీరు సెపరేట్ అప్లికేషన్ సెపరేట్ ఫీజు అయితే పే చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అనమాట. క్యాండిడేట్స్ అప్లైయింగ్ ఫర్ మోర్ దెన్ 1 పోస్ట్ నీడ్ టు పే ద అప్లికేషన్ ఫీ సెపరేట్లీ ఫర్ ఈచ్ పోస్ట్ అనమాట. సెపరేట్గా ఫీజు అనేది మీరు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఒక ఎగ్జామ్ కండక్ట్ అయితే చేస్తారు. స్కిల్ టెస్ట్ అవసరమైతే కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూస్ కూడాను ఉంటాయన్నమాట. మనకి ఆ యొక్క రిటర్న్ టెస్ట్ అలాగే స్కిల్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అన్నీ కూడా మనకి కర్నూలు ఆంధ్రప్రదేశ్లో కండక్ట్ చేస్తారనమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ అయితే మనకి చేశారు. చూసుకుంటే ద రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఎఫోర్సెట్ పోస్ట్ విల్ బి కండక్టెడ్ ఇన్ IIT DM కర్నూలు సెంటర్ డిసైడెడ్ బై ద ఇన్స్టిట్యూట్ అనమాట. సో మ్యాక్సిమం మన కర్నూలులోనే ఉంటుంది. ఇదైతే ఇప్పుడు చెప్పినటువంటి వేకెన్సీస్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. ఇక్కడ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఈమెయిల్ పాస్వర్డ్ ఇచ్చేసి క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అప్ అయితే చేసుకోవాలి. దానికన్నా ముందు ఏంటంటే ఇక్కడ సైన్ అప్ అని ఉంటుంది.
మొదటి సైనప్ అయితే అవ్వాలి. సింపుల్గా ఉంటుంది. సింపుల్గా ఇక్కడ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకో 2 times అనమాట. అలాగే పాస్వర్డ్ కూడాను మినిమం 6 charactersతో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి 2 times అనమాట. అలాగే మీకు 10-digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి క్యాప్చా ఎంటర్ చేసేస్తే ఇక్కడ సైనప్ అనే బటన్ ఉంది, చేసుకుంటే మీరు ఇక్కడ రిజిస్టర్ అయితే అయిపోతారు. ప్రస్తుతం మనం ఇచ్చినటువంటి రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అయితే పంపించారనమాట. ఇలాగా ఈ లింక్ మీద క్లిక్ అయితే చేయాలి. మీరు చేస్తే ఇలా వచ్చిందనమాట. అంటే ఈమెయిల్ ఐడి మనం అక్కడ ఏదైతే ఇచ్చామో పాస్వర్డ్ మనమే క్రియేట్ చేసుకున్నామో, అలాగే ఇక్కడ ఏంటంటే క్యాప్చా ఎంటర్ చేసేసి ఇక్కడ మనం సైన్ ఇన్ అయితే అవ్వాలన్నమాట. లాగిన్ అయితే అవ్వాలి. ప్లస్ మనం లాగిన్ అయితే అయిపోయామన్నమాట. మీరు ఏంటంటే మీ ఏ పోస్ట్కి అప్లై చేయాలంటే సెలెక్ట్ చేసాం. సపోజ్ ఇలాగనమాట. జూనియర్ అసిస్టెంట్ అయితే జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ అయితే జూనియర్ టెక్నీషియన్, ఆర్గనైజేషన్ ఒకటే వస్తే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా సేమ్ అనమాట, ఇలా వస్తుంది. క్యాండిడేట్స్ కేటగిరీ, మీ కేటగిరీ జనరల్, ఓబీసీనా, ఎస్సీనా, ఎస్టీనా ఏదైనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. మీకు మీ కేటగిరీలో లేకపోతే మీ యూఆర్లో అప్పుడు కూడా చేసుకోవచ్చు. ఇంకా పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే దానికి సంబంధించి సెలెక్ట్, లేకపోతే నాట్ అప్లికబుల్ అంటే సరిపోతుంది. టిక్ ఆన్ చేయాలి. చెక్ వేకెన్సీ అనాలన్నమాట. చెక్ వేకెన్సీ అంటే ఆ కేటగిరీలు ఉన్నాయో లేదో అని చెప్తుంది. సపోజ్ నేను కనుక ఎస్సీ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ రాదనమాట. చెక్ వేకెన్సీ అంటే మనకి లేదనమాట. ఎందుకంటే యూఆర్ ఓబీసీలో మాత్రమే ఉన్నది ఈ పోస్ట్. సో ఎవరైనా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ యూఆర్ కేటగిరీకి అప్పుడైతే చేసుకోవచ్చు. ఇక్కడైతే మీరు ఏం చేయాలంటే అప్పుడు జనరల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్లై అనాలి. ఇక్కడ ఏంటంటే మొదట అన్నీ కూడా మనం ఫిల్అప్ అయితే చేసుకోవాలి. నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. మెట్రో స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడ్, ఇంకా ఐడి కార్డ్ కోసం పాన్ కార్డు, పాస్పోర్ట్, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. అలాగే ఫాదర్స్ నేము, అలాగే మదర్స్ నేము, కంట్రీ కోడ్ అనమాట 91. అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్లో డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్స్, కంప్లీట్ అడ్రస్, కంట్రీ, స్టేట్, పిన్ కోడ్ అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. తర్వాత ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనమాట. 10th క్లాస్కి సంబంధించి మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, సబ్జెక్ట్స్ అనమాట. 6 subjects ఉంటాయి కదా, లేకపోతే జనరల్ పెట్టుకోవచ్చు. ఇంకా మీ పర్సంటేజ్ సిస్టమా, గ్రేడ్ సిస్టమా, పర్సంటేజ్, గ్రేడ్ మీకు ఎంత వచ్చింది గ్రేడ్, లేకపోతే పర్సంటేజ్, ఏ స్కూల్ నేమ్, బోర్డు, సిబిఎస్ఈనా ఏంటి అని. అలాగే ఇంటర్మీడియట్, డిప్లొమాకి సంబంధించి ఇక్కడ మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. సేవ్ యాడ్ అయితే చేసుకోవాలి. ఇంకా డిగ్రీకి సంబంధించి కింద కాలమ్స్ ఉన్నాయన్నమాట. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీజీ కూడా ఉన్నాయి. అలాగే ఎంఫిల్ దాకా కూడాను అన్ని కాలమ్స్ ఉన్నాయన్నమాట. మీరు అన్నీ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. కిందకు వచ్చేస్తే అన్నీ కూడా యాడ్ అనాలన్నమాట. యాడ్ అంటే కాలమ్స్ యాడ్ అవుతాయి. డిగ్రీ ఇవన్నీ కూడాను. ఇక సేవ్ యాడ్ అంటే సేవ్ అవుతాయి అన్నమాట. తర్వాత నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్ళచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరమైన పోస్ట్ అయితే ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఎంటర్ అయితే చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మీకు రీసెర్చ్ ఏదైనా ఉంటే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, లేకపోతే కనుక నెక్స్ట్ సెక్షన్కి స్కిప్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. మిస్లేనియస్ ఉంటుంది. మిస్లేనియస్లో ఇక్కడ ఏంటంటే మనం ఎడిట్ డీటెయిల్స్ అనాలన్నమాట. ఎడిట్ డీటెయిల్స్ అంటే కాలమ్స్ వస్తాయి అన్నమాట. సో మీరు ఒకవేళ జాబ్ వస్తే కనుక ఎన్ని రోజుల్లో మీరు జాయిన్ అవ్వగలుగుతారు అనేది ఇక్కడ డేస్లో మెన్షన్ అయితే చేయాలి. మీ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ వచ్చి అని అడుగుతున్నారు, ఎస్ పెట్టుకోవచ్చు అనమాట. ఇంకా కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్. మీకు కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే సంబంధించినటువంటి మీ యొక్క జాబ్ డిస్క్రిప్షన్ అనమాట. ఆ కంపెనీకి ఏ విధంగా ఉపయోగపడింది అనేది రాయాలి ఇక్కడ. వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ద, మీరు ఈ పోస్ట్కి మీరు ఎలా సూటబుల్ అవుతారు అనేది అడుగుతున్నారనమాట. సో మీ యొక్క స్కిల్స్, నాలెడ్జ్ ఇవన్నీ ఇక్కడ రాసుకోవచ్చు అనమాట. మీకు ఏదైనా అవార్డ్స్ ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ రాసుకోవచ్చు, లేకపోతే లేదా ఇవన్నీ కూడా మనకి ఆప్షన్లు అనమాట. మీరు ఇంట్రెస్ట్ ఉంటే రాసుకోవచ్చు, లేకపోతే లేదనమాట. కింద డిస్క్లోజర్ మాత్రం ఈ మాత్రం తప్పనిసరిగా మీరు అన్నీ కూడా సెలెక్ట్ అయితే చేసుకో. హ్యావ్ యూ డీబార్, మీరు ఎప్పుడన్నా డీబార్ అవ్వడం కానీ ఇంక పనిష్మెంట్ కానీ ఉందని అడుగుతున్నారు. జనరల్గా ఎవరికి ఉండవు, నో పెట్టుకోవచ్చు. హ్యావ్ ఎవర్ బీన్ ఇన్వాల్వ్ ఇన్వెస్టిగేషన్ మాల్ ప్రాక్టీస్, మీరు ఏదైనా మాల్ ప్రాక్టీస్ చేశారని అడుగుతున్నారు, నో పెట్టాలి. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్ ఎనీ ఫైనాన్షియల్ ఇరెగ్యులారిటీ, ఏదైనా ఫైనాన్షియల్ ఇరెగ్యులర్ అంటే లోన్స్ తీసుకుని కట్టకపోవడం అట్లాంటి ఏదైనా ఉన్నాయని అడుగుతున్నారు, పెట్టుకోవాలి. హ్యావ్ ఎవర్ డిశ్చార్జ్ డిస్మిస్డ్ ఫర్ ఎనీ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్, మీరు ఏదైనా గతంలో జాబ్ చేసిన దాంట్లో డిస్మిస్ అవ్వటం కానీ అలాంటివి ఏదైనా అడుగుతున్నారు, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అలాగే ఇఫ్ దర్ ఎనీ పెండింగ్ ప్రొసీడింగ్ అగైన్స్ట్ మీ ఏదైనా కేసెస్ కానీ ఇంకా డిసిప్లినరీ యాక్షన్స్ కానీ ఏదైనా అడుగుతున్నారు, నో పెట్టుకోవచ్చు. జనరల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఎస్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే 2 రిఫరెన్సెస్ అనమాట. మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా బయట వాళ్ళు ఎవరైనా మీ కాలేజ్ లెక్చరర్స్ కానీ, స్కూల్ ప్రిన్సిపాల్స్ కానీ, ఇంకా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే పర్వాలేదు. వాళ్ళ యొక్క ఫుల్ నేము, వాళ్ళు ఏ ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నారు, వాళ్ళ పోస్ట్ ఏంటి, వాళ్ళ అడ్రస్ ఏంటి, కాంటాక్ట్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఐడి ఏంటి అనేది వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయరనమాట. వీళ్ళు జస్ట్ ఫర్ రిఫరెన్స్ కోసమే
ఇది తీసుకుంటారనమాట. సో ఇక్కడ ఎన్ఓసి అంటే ఇక్కడ మనకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట. ఎవరైతే ప్రజెంట్ జాబ్ చేస్తూ ఉన్నారో వాళ్ళకి మాత్రమే అనమాట ఇది. నెక్స్ట్ ఏంటంటే అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలి, జేపీజీ ఫార్మేట్ లేదంటే పిఎన్జీలో 20 to 100 KB వరకు అలౌ చేస్తారు. సిగ్నేచర్ కూడా 100 KB వరకు అలౌ చేస్తారు, 20 KB మినిమం అనమాట. అలాగే 10th క్లాస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవాలి. పీడిఎఫ్ కానీ జేపీజీ కానీ ఏదైనా పర్వాలేదు, 100 KB అనమాట. ఇంకా ఐడి కార్డు, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఐడి ప్రూఫ్ ఏదైనా పర్వాలేదు. నేమ్ అవన్నీ అప్లికేషన్తో మ్యాచ్ అయ్యేలాగా చూసుకొని అది మీరు ఇక్కడ అప్లోడ్ చేసుకుని 100 KB నుంచి 500 KB వరకు పీడిఎఫ్ కానీ అలాగే అలౌ అయితే చేస్తారనమాట. అలాగే కేటగిరీ సర్టిఫికెట్, ఇంకా ఎన్ఓసి ఎవరికైతే అప్లికబుల్ అవుతుందో జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు ఎన్ఓసి ఇవ్వాలి. అలాగే ఎడిషనల్ అప్లోడ్స్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అదనమాట. ఇంకా ఫీజు ఉన్న వాళ్ళకి ఫీజు అయితే వస్తుంది, ప్రివ్యూ చూసుకొని సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, SC ST PWD ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకైతే 500 రూపీస్ ఒక పోస్ట్కి. అలాగే మీరు మల్టిపుల్ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు.